మాస్టర్స్. ఇంకా మోస్ట్లీ నవంబర్ నెల మనకు ఎండింగ్కి వచ్చేసాము. డిసెంబర్ నెల మొదలవుతోంది. డిసెంబర్ నెలలో ధ్యాన మహాయజ్ఞాలు డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఉంటాయండి. హైదరాబాద్ కడతాలో పత్రిజీ శక్తి స్థల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అక్కడ మన స్టాల్ కూడా ఉంటుంది. మన జూమ్ సెషన్ యొక్క ధ్యాన ప్రచారము, జూమ్ ప్రచారం కూడా అక్కడ చేయడం జరుగుతుంది. దానికి వాలంటీర్స్ కూడా చక్కగా ముందుకు వచ్చి చేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లే ప్రతిరోజు కూడా ఉదయము ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది, చక్కగా 3 అవర్స్. అలాగే అందరి మాస్టర్స్ యొక్క అనుభవాలు, చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ ఒకసారి గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకు వరల్డ్ మెడిటేషన్ డే అనేది కూడా ఈ డిసెంబర్ నెలకు ఇచ్చిన ప్రాధాన్యత అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ డిసెంబర్ నెలలో మనకు మామూలు క్లాసులు మాస్టర్స్ రావడము, క్లాసులు కాకుండా సీనియర్ మాస్టర్స్ యొక్క ధ్యాన అనుభవాలు, అంటే వాళ్ళ యొక్క జీవితంలో పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఇప్పటి వరకు ఉండే ఎలా వాళ్ళ జర్నీ జరిగింది అనే దాని మీద ఎక్కువ మనకు ఉంటుందన్నమాట క్లాసులు. వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు, వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంది అనేవి మనకు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన అనుభవాలను చక్కగా విని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, ఇంకా మనం సాధన పెంచుకోవడం, అందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగడం, ఇలా మన సాధనను ఎలా పెంచుకోవాలి, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఈ డిసెంబర్ నెలలో మనకు 20వ తారీఖు వరకు క్లాసులు ఉంటాయి. ఆ తర్వాత ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాలి కాబట్టి అంతవరకు మాత్రమే ఉంటాయన్నమాట. శుక్రవారం సమగ్ర జీవన శైలి, శనివారం ప్రత్యేక కార్యక్రమం ఎలాగూ ఉంటాయి. మిగతా 4 రోజులు మటుకు సీనియర్ మాస్టర్స్ రావడం జరుగుతుందన్నమాట. ఇది నెక్స్ట్ మంత్ మనకు షెడ్యూలు. ఇంకా ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. చక్కగా కథలు, పొడుపు కథలు, లేకపోతే పాటలు, ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనవచ్చు. మీ ధ్యాన అనుభవాలు, క్వశ్చన్ ఆన్సర్స్ ఏదైనా సరే. ప్రతిరోజు జరిగే క్లాసులను కూడా ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఏ మాస్టర్ వచ్చారు, ఈరోజు ఏం క్లాస్ చెప్పారు, ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము అని నోట్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్జెక్ట్ ఏం చెప్పారు అనేది. ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఎన్ని రోజుల నుంచి మెడిటేషన్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తోంది, ఏమన్నా నేర్చుకున్నారా, ఇందులోకి వచ్చినాక, ఈ జూమ్ క్లాస్లోకి వచ్చినాక ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు, అలా కూడా మాట్లాడచ్చు అనమాట. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీపాద మానస్.
నేను ఈరోజు ఒక అన్నమయ్య కీర్తన పాడబోతున్నాను. ఎదుట ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. ఏ ముంచిన నారాయణమూర్తులీ జగమెల్లా, అంచిత పాపములే ఈ అక్షరాలెల్లా. ముంచిన నారాయణమూర్తులీ జగమెల్లా, అంచిత నామములే ఈ అక్షరాలెల్లా. పంచుకొన్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్లా. పంచుకొన్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్లా. తెంచి వేసి మేలుదా తెగ తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే, భారపు ఈ భూమి తని పాదరేణువే. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే, భారపు ఈ భూమి తని పాదరేణువే. సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులే. సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులే. ధీరులై వివేకించి తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశువే, హత్తిన ప్రకృతి ఎల్లా అతని మాయే. చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్లా అతని మాయే. మత్తిలి ఈతని కంటే మరి లేదు ఇతరములు, మత్తిలి ఈతని కంటే మరి లేదు ఇతరములు. తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎవరైనా పాడతారా? కథలు, పాటలు, పద్యాలు ఏదైనా సరే. ఓకే, సుచిత మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం అన్మ్యూట్ ఇచ్చానండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం గారు. నమస్తే. వచ్చిందా అయితే మీకు నెట్వర్క్? అంటే ఇక్కడ పవర్ ఉండకపోతే మాకు వైఫై కూడా
కనెక్షన్ కట్ చేస్తున్నారు మేడం. ఓకే. డేలో చాలా వరకు ఉండట్లేదు మేడం అసలు. ఓకే. అప్పుడే పోతుంది, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. థ్యాంక్ యూ మేడం, మంచి అవకాశం ఇచ్చినందుకు. మానస్ చాలా బాగా పాడుతున్నాడు, చక్కగా సంగీతం నేర్చుకున్నాడా మేడం? అవునవును. ఓకే, థ్యాంక్స్ మేడం. అందుకే అలాగా పాడుతున్నాడు. బాగా పాడావు మానస్. థ్యాంక్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సకుటుంబ పరివారానికి, అలాగే రంగనాథ మాస్టర్ గారికి, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే హోస్ట్ గా వస్తున్న లలిత మేడం గారికి, అలాగే జూమ్ సెషన్ లో పాల్గొన్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, ఆ నేను మరి నాకంత ప్రొఫెషనల్ గా పాడడం రాదు, పాడతాను కానీ నా వేలో నేను పాడుకుంటాను. అడ్జస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఉమ్. అదే స్కూల్ పిల్లల గురించి ఎక్కువగా మేము క్లాస్లో పాడుకుంటూ ఉంటాం మేడం, అలాంటి సమయం ఉన్నప్పుడు. ఆ ఉమ్. పిల్లలు దేవుడు చల్లని వారే, కల్ల కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కల్ల కపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును, పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును. ఆ పురిటి కందు మనసులో దైవముండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి ఈర్ష్యగలిగి మదము ఎక్కితే, వయసు పెరిగి ఈర్ష్యగలిగి మదము ఎక్కితే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కల్ల కపట మెరుగని కరుణామయులే. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును, వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును. మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును, మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును. గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే, గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే. మాట కలుపుకున్న కోపమే చెలిమియగునులే, మాట కలుపుకున్న కోపమే చెలిమియగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కల్ల కపట మెరుగని కరుణామయులే. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలగుదురు, పెరిగి పెరిగి పిల్లలే పెద్దలగుదురు. ఆ పెద్దలేమో కలహిస్తే చిన్న బోదురు, ఆ పెద్దలేమో కలహిస్తే చిన్న బోదురు. మాయ మర్మమేమి లేని బాలలందరూ, మాయ మర్మమేమి లేని బాలలందరూ ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే, ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కల్ల కపట మెరుగని కరుణామయులే. ఇందే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేము చాలా చక్కగా పాడారు. ఇది మీరు స్కూల్లో పిల్లలకు నేర్పిస్తూ ఉంటారా, లేదా మీరే పాడుతూ ఉంటారా? వాళ్ళు నేను కలిసి పాడుకుంటాం మేడం. కలిసి పాడుతూ ఉంటారా? గ్రేట్ గ్రేట్.
అట్లే వాళ్ళు పిల్లలతో నేను చక్కగా ఫ్రెండ్స్‌లా ఉంటాం. నేర్పించినట్టు అయితుంది. పిల్లలు మేము బావుంది. ఫ్రెండ్స్‌లా ఉంటాం మేడం. టీచర్స్‌లా ఉండం. వాళ్ళు చాలా చనువు ఎక్కువుంటుంది నాతో. కాబట్టి చాలా ఫ్రీగా ఉంటారు. మేము ఎక్కువ సాంగ్స్ పాడుకుంటాం. మూవీ సాంగ్స్ పాడుకుంటాం. హ్మ్. వచ్చినవి అన్ని వర్డ్స్ అన్ని కూడా కొన్ని చూడండి మేడం పదాలన్నీ కూడా బావా బావా పన్నీరు పాట కూడా ఉందనుకోండి. అది కవులు ఎక్కడి నుంచి తీసుకుంటారు? మన పాఠాల్లోంచే. అమ్మ ఆవు ఇల్లు ఇగ పాట కూడా ఉంది కొన్ని సినిమాలో. మీ మానసిక దిల్ సినిమాలో సాంగ్స్ ఉన్నాయి. అలా కొన్ని మూవీస్ లో మన తెలుగు నుంచి తీసుకున్న పదాలే ఒకటి అల్లుకుంటారనమాట వాళ్ళు. పిల్లలకి ఏంటంటే ఈజీ వేలో వాళ్ళకి నేర్పించడం కోసం నేను ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా మూవీస్ నేమ్స్ హ్మ్. వాళ్ళు నేర్పిస్తే తొందరగా ఈజీగా క్యాచ్ చేస్తారని నేను హ్మ్. నా వేలో చెప్తాను. అలా టీచింగ్ ఓకే. మోడల్ టీచింగ్ చెప్పినప్పుడు కూడా ధైర్యంగా చెప్పగలుగుతాను. ఆ, అయితే ఉంది మనసులో. ఫౌండేషన్ లోకి వచ్చిన తర్వాత మహాతారలోకి వచ్చిన తర్వాత ఇంకా టాలెంటెడ్ గా అంటే కొంచెం ధైర్యంగా అందరితో చెప్పగలుగుతున్నాం. అది మాత్రం ఆ, ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాను మేడం, కృతజ్ఞతలు. ఎందుకంటే టీచర్స్ అయినా 10 మంది టీచర్స్ ని స్టూడెంట్ గా భావించి ఒక లెసన్ చెప్పాలంటే కొంచెం అన్నీ తెలిసిన వాళ్ళకి చెప్పడం వేరే, చిన్న పిల్లలకు చెప్పడం వేరే. కానీ ఆ పెద్దవాళ్ళకి చెప్పే అంత స్టాండర్డ్ కి వెళ్ళామంటే ఇది ఒకటి. ఇప్పుడు స్కూళ్ళల్లో కొంతమంది ఏంటంటే పిల్లలు సెన్సిటివ్ గా ఉండి హట్ అయిపోయి వాళ్ళే సూసైడ్ ధోరణికి వెళ్ళిపోయి కొన్ని అలా కూడా జరిగాయి. కొన్ని ల్యాబ్ లోకి ఎలా చేయలేదు, ఒక అమ్మాయి కూడా అలాగే కాలేజ్ లోంచి అలా చేసింది. అందుకని చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి విలువలు ఇప్పుడు హ్మ్. చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా నియమించడం జరిగింది. విలువల్లో బుక్స్ కూడా వచ్చాయి మేడం పిల్లలకి హ్మ్. చెప్పడానికి అనమాట. టైం కేటాయించాలి. సో నేనైతే మెడిటేషన్ చెప్తాను. అయితే ఒక హై స్కూల్స్ లో చెప్తానని మా మేడం గారికి కూడా చెప్పడం జరిగిందండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా వాళ్ళకి నేర్పిస్తానండి అంటే తప్పకుండా చెప్దురుగాని అన్నారు. అంటే మనం ఎంతవరకు ఏబిసిడిలో మనం సిడి నేర్చుకున్న ఏబి వచ్చింది నేర్పించాలి. కాబట్టి మనం నేర్చుకుంటూ ఎదటి వాళ్ళకి నేర్పించాలనేది నా మోటో మేడం. ఎస్. ఎస్. సిగ్గుపడకుండా మనకి లేదు. ఏదొస్తే అది మాట్లాడాల. గ్రూప్ సభ్యులందరికీ అది నేను చెప్పాలి అనుకున్నాను మేడం. అవును. ఎంతవరకు నాకు ఎంత బిజీగా ఉన్నా ఓ పక్క ఆ, ఇది కూడా సాధన మాత్రం మానడం లేదు. మీరే గమనించి ఉంటారు లాస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పటికి అవును. అవును. ఇప్పటికి కొంచెం ఫ్రీనెస్ ఉంది. ఇప్పుడు నేనైతే కొంచెం ఫ్రీగానే అందరికీ కూడా నాలో ధైర్యం వచ్చింది. అంటే ఇదివరకు ధ్యానం చేస్తున్నాం అంటే ఎవరు ఏమన్నా దానికి ఏమనుకుంటారో, అంటే చాలా మంది ఇప్పుడు ధ్యానం గురించి తెలిసినో తెలీదో వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్. ఇప్పుడు అలా ఏం కాదు, నేను నేర్పిస్తానని చెప్పడం జరుగుతుంది. సో పైకి కూడా నేను ప్రచారం కూడా బాగా చేస్తున్నాను మేడం. నేను హ్మ్. గ్రౌండ్ లెవెల్లో ముందు పిల్లలకి ఈ జనరేషన్ వాళ్ళకి ఇప్పటి నుండి నేర్పిస్తేనే అప్పటికి వాళ్ళకి కాంక్రీట్ పడుతుందని ఫౌండేషన్ అవును. ఉండాలి కాబట్టి. మా రోజుల్లో చిన్నతనంలో లేదు, కాకపోతే ఇప్పుడు బాగానే తెలుసుకోగలిగాం. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం అందరికీ. గ్రేట్ వర్క్ చేస్తున్నారు మీరు. చాలా అద్భుతంగా అందరిలోకి ధ్యానాన్ని తీసుకెళ్తున్నారు. చక్కగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఇంకా అదే కదా నేర్చుకున్నది పంచడమే అందరికీ కూడా. ఏముంది ఇంకా మేడం, మన స్థాయిలో మనం ఏం చేయగలుగుతాం? ఫ్రీగా చేయగలుగుతామా? పాంప్లెట్ చేస్తాం, ప్రచారం చేయగలుగుతామా? ఏదైనా రిస్ట్రిక్షన్ లేదు. ఏదైనా మాట సాయం అయినా చేయొచ్చు మనకి ఇందులో. అవును. దీనివల్ల మనకి ప్లస్ వచ్చింది తప్ప ఎక్కడా కూడా డిమెరిట్ రాలేదు. ఇంకా ఇంకా చాలా అంతే. జ్ఞానాన్ని ఉమ్. నేర్చుకోగలిగాం. నేను నైట్ సెషన్ వింటూ నిద్రపోయేదాన్ని కాబట్టి మార్నింగ్ సెషన్ అసలు నేను వెళ్ళలేమో అనుకునే వెళ్ళలేనేమో అనుకునేదాన్ని. కానీ ఎందుకు నేను చేయలేనంటూ పని చేసుకుంటూనే వినడం స్టార్ట్ చేశాను. అలా నైట్ సెషన్స్ అయితే వీడియోస్ చూస్తూ ఉంటాను. నాకు సమయభావం ఉన్నప్పుడల్లా చూస్తాను మేడం. అందరూ మంచి మంచిగా చెప్తున్నారు. ఉమ్. అంటే మంచి మంచి పని పాయింట్స్, పని పని మంచి ఉంటుంది. మంచి దీని పాటికి ఇది నడుస్తూ ఉంటుంది. 5 to 6 మెడిటేషన్ ఉన్నప్పుడు మేము కూడా మెడిటేషన్ చేసుకోవడానికి కూర్చునే వాళ్ళము. మెడిటేషన్ అయిపోయి లేచినాక ఇంకా మా పనులతో పాటు ఇలా వీడియో ఆన్ చేసుకొని క్లాసులు వినేవాళ్ళం అనమాట.
ఓ పక్క అలా పక్కన పెట్టేసుకోవడము. నా వంట కూడా అందరూ చూసేవాళ్ళు చక్కగా. అప్పుడు మాకు శివ సార్ ఉండేవారు అనమాట. మేడం గారు వంట చేస్తున్నారు, ఫుల్ ప్రిపేర్లో ఉన్నారు. ఆ వీడియో ఆన్ చేసుకోకుంటే సార్ ఒప్పుకునే వాళ్ళు కాదనమాట. కాబట్టి వీడియో అలా పెట్టేసుకొని వంట చేసుకుంటూనే క్లాసులు వినేసేవాళ్ళం. అట్లే జరిగిపోయేది మాకు. అప్పుడు నైట్ లేదండి. సెషన్స్ లేవు కదా, ఓన్లీ మార్నింగ్ సెషనే ఉండేదన్నమాట. అయితే మణి మేడం గారు రాదు రాదంటూనే మంచిగా ట్రైన్ అప్ అయిపోయారు. ఆ! మేడం బాగా స్థిరం అయిపోయారు. గ్రాస్పింగ్ పవర్ బాగుంది. ఏకసంధాగ్రాహి. ఒకసారి చెప్పంగానే అయితే ఆ! ఇంట్రెస్ట్ ఉంది. నేను చెయ్యాలి ఇంట్రెస్ట్. అనే తపన బాగుంది మేడం గారికి. హ్మ్. దానికి తోడు అలాగే తను ఇవ్వడము, ల్యాప్‌టాప్ కూడా అలాగే అందించడం జరిగింది. తన తపనకు గురువులు అట్లే సహాయం చేశారనుకున్నాను. సహాయం హ్మ్. బాగా. చేస్తారనమాట. హ్మ్. నాకు అలాగే ఆస్ట్రో మాస్టర్స్ ఏదైనా కోరుకుంటే అప్పటికి నాకు తలుచుకోగానే నాకు అది అయిపోతుందండి అలా. అంటే తలుచుకోవాలే మనము గాని మన కోసం చేసేది కాదు గదా! ఇది సేవ. సేవ కోసము అనేసరికి ముందు ఉంటారు కదా! అట్లా మేడం గారికి కూడా అనుకూలం అయిపోయింది. తను చెయ్యాలి, నేను చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ బాగా ఉంది తనకు. కాబట్టి మంచిగా బాగా ట్రైన్ అప్ అనుకూలం చేశారు. మంచిగా ట్రైన్ అప్ హ్మ్. అయ్యారు. చక్కగా మీకు ముందు వాళ్ళకైతే ఇప్పుడు సిలబస్ ప్రిపేర్ చేయడము అవన్నీ నేను సుమా మేడం వాళ్ళకు వెంటనే రాలేదు కానీ, నేనే అవన్నీ చూసుకునేదాన్ని. ఇప్పుడు మణి మేడం గారికైతే రావడమే సిలబస్‌తో సహా తనే పాపం. ఇంకా జస్ట్ హ్మ్. ఇట్లా క్లాస్‌లోకి ఎంటర్ అయిందే గానీ హోస్ట్ ఇంకా సిలబస్ కూడా తనే ప్రిపేర్ చేసేసారు. పోయిన నెల ఇప్పుడు నవంబర్ నెల ఉంది గదా! ఇవ్వడమే. మేము ఒక్కొక్కటి నేర్చుకొని ఇప్పుడు ఏ స్టేజ్‌కొచ్చేసామో, తను స్టార్టింగ్‌లోనే అవన్నీ ట్రైన్ అయిపోతున్నారు. హ్మ్. ఆవిడకి రాసిపెట్టి ఉందండి అలా చక్కగా. హ్మ్. హ్మ్. ఆవిడకి అంటే డిజైన్ శ్రద్ధానాం చేసింది లభతే కాబట్టి అంటే శ్రద్ధ మంచిగా వల్ల. చేస్తారు. హ్మ్. ఆ ఇంట్రెస్ట్ హ్మ్. ఎక్కువుంది బాగా. తపన ఉంది. అదే అనుకూలమైంది. మణి మేడం గారికి కంగ్రాచులేషన్స్. ఆవిడ త్వరగానే పై మెట్టు ఎక్కేశారు. ఆ! హ్మ్. చూస్తూ చేస్తున్నారు. ఉంటేనే కూడా ఎన్ని వేల 3550 మెట్లు అని చెప్తారు తిరుపతి కొండ మెట్లు. కానీ మనం ఒక మెట్టు ఎక్కిన తర్వాతే కదా అసలు స్టార్ట్ చేస్తేనే కదా మనం అన్ని అవును. వేల మెట్లు ఎలా ఎక్కేస్తాం హ్మ్. అంటే ఈజీగా ఎక్కేస్తాం. అంతే. అది రాదు రాదు ఏదైనా అనుకుంటూనే మొదలు పెట్టాలి. రాదు మొదలు రాదు పెడితేనే అనుకుంటే ఏమీ చేయలేం. ఇప్పుడు చూడండి స్టార్ట్ అందరూ అలా చేస్తేనే చూస్తూ ఉన్నారు. స్కూల్లో పిల్లలు కూడా ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? అందరూ వీడియోస్ ఆన్ హ్మ్. చేసుకోవాలి. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ అలా హ్మ్. ఈ 365 రోజులు అయిపోతున్నా గానీ వీడియోస్ అసలు మటుకు ఆన్ గావట్లేదు. ఎవరి దగ్గర నుంచి ఇంకో మాట రావట్ల. ఈ కింద స్ట్రిక్ట్ బ్యాచ్ అంతా కూడా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. గా ఈ వీడియోస్ ఆన్ అయితే అవ్వట్లేదు. 365 రోజులు అయిపోతుంది నేను స్టార్ట్ చేసి. ఒకటో రోజు నుంచి ఈరోజు 330 రోజు ఈ వీడియోస్ ఆన్ గారు వీళ్ళెవరు మాట్లాడరు. పాల్గొనట్లేదు గూడా. మనకు నేను సిక్స్ చెప్పాలంటే హండ్రెడ్ ప్లస్ ఉన్నారు మేడం. ఆ! కానీ మనకి ఎన్నో ఈవెన్ పనులు ఉంటాయి కానీ చెప్పాలంటే గూడా ఇప్పుడు మీరు స్ట్రిక్ట్ గా ఇది చూడండి, నిన్న సమగ్ర జీవన శైలి. సమగ్ర జీవన శైలి కూడా ఎంతమంది ఉంటారు. ఒక వారంలో ఒక ఉమ్, హోమ్ రెమెడీ ఎవరైనా చెప్పొచ్చు కదా! 365 రోజుల్లో ఎన్ని వారాలు నేను చెప్తాను ఉండింటాయి. మేడం. ప్రతి వారము ఒక్కొక్క మాస్టర్ వచ్చి చెప్పిండొచ్చు. ఆహా! నువ్వు చెప్తే రవీంద్రరావు సారు, అవును. లేకపోతే ఒకసారి మీరు, రాఘవయ్య గారు, ముద్రాసు ఇట్లే తప్ప వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి ఈసారి 365 రోజుల్లో కేసరి ఎన్ని కంపల్సరీ వారాలుంటాయి, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎంతమంది ముందుకొచ్చినారు. ఉంటాను మేడం. ఇంకా మాట్లాడితేనే ఏం కదా మేడం ఏం ఎదుగుదల ఉంది. మాట్లాడుతున్నాం అనేది కూడా తెలుస్తుంది ఒకసారి. హ్మ్. గ్రోత్ ఉండాలి కరెక్షన్ కదా అవుతుంది ఇప్పుడు వచ్చినందుకు. ఈసారి మనం దాన్ని అవును దృష్టి పెట్టాము. నెక్స్ట్ టైం ఇంకొక టాపిక్ లో ఏం చెప్పాలనేది హ్మ్. తెలుస్తుంది. అట్లా ఈ నేను వారం అంతే వీళ్ళు కదా చెప్పారు కదా! మేడం. వచ్చే రాయడం వారము రావాలి, చదవడం నేనేదన్నా రావాలి, ప్రిపేర్ చెప్పడం అయ్యి వచ్చి రావాలి. చెప్దాము. హ్మ్. ఈ వారం యూట్యూబ్‌లోనే దొరుకుతాయి. అది కూడా చెప్తాను. యూట్యూబ్‌లోనే ఉమ్. దొరుకుతాయి. లేదు చెప్తానంటే నేనే పంపిస్తానని కూడా చెప్తాను.
నేనే పంపిస్తానని కూడా చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది చెప్పడానికి అంటే వాళ్ళకి నేనే నేనే పంపిస్తాను అని కూడా చెప్తాను అనమాట. అయినా కానీ ఈ వీడియోస్ ఆన్ కావు. ఉమ్, ముందు మాట్లాడే అంటే ఇంకా ఏం జాయిన్ అయ్యాము అంటే నేర్చుకున్నట్టు వాళ్ళు జాయిన్ అయ్యాము అంటే కొంత ఇంట్రెస్ట్ ఉన్నట్టే మేడం. కదా. జస్ట్ అది నేను ఏంటంటే ఒక చెప్తాను. 4 లైన్లు దాని గురించి 600 మంది ఒక గ్రూప్ లో ఉన్నారు అంటే అంతమందిలో మీరు క్లాస్కి వచ్చినారు అంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేకపోతే ఉందండి. క్లాస్కి రారు. ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఏం ఉందండి. నేర్చుకున్నారు ఇన్ని రోజుల ఈ 365 రోజుల్లో ఏం నేర్చుకున్నారు అదే చెప్పచ్చు. ఎక్స్పీరియన్స్ నా జీవితంలో ఈ మార్పు వచ్చింది అని ఒక ఎక్స్పీరియన్స్ చెప్పిన ఆనందమే కదా. లేదు ఆ, నేను ఈ స్కూల్లో ప్రచారం చేశాను అట్లా. స్కూల్లో పిల్లలు ఎవరైనా సార్ వచ్చి అడిగితే మాకు తెలియదని అంటారు అనమాట. అదే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయితే మొత్తం చెప్తారు. అంటే ఉమ్. భయపడి ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. నేను అదే అంటే అంటా ధ్యానం చేస్తే ఫస్ట్ పోయేది భయమే కదా. టైమే ఫస్ట్ పోతుంది మేడం. ఉమ్. దానికి నేనే ఎగ్జాంపుల్. అంటే నాకు ఉమ్. ఆల్రెడీ మనసులో చిన్నప్పటి నుంచి ఎదగాలన్న ఆలోచన అయితే ఉంది కదా. మనం మనకి ఉన్నది చెప్పడం అనేది అవకాశం అనేది అన్ని చోట్ల రాదు. ఇప్పుడు ఒక లెక్చరర్ అనుకోండి కాలేజీ చెప్తాడు. పోనీ హౌస్ వైఫ్ అనుకోండి ఇంట్లో వాళ్ళ హోమ్ రెమెడీస్ దగ్గర నుంచి వాళ్ళకి అన్నీ వచ్చు మేడం. అన్ని రకాలు వచ్చు. అదే ఇక్కడ జస్ట్ ఒక 5 మినిట్స్ చెప్తే వాళ్ళల్లో బెరుకుపోతుంది. ఫస్ట్ ఓ 10 మంది మనం కలిసి మాట్లాడుకోవడమే కదా. ఇదేం ప్రిపేర్ అవును. ఎగ్జామ్ ఏంటి అన్న ఆన్లైన్ టెస్టా కాదు. కాదు. టెస్ట్ ఏం పెట్టట్లేదు. చక్కగా మాట్లాడితే వాళ్ళల్లో ఉన్న ఎబిలిటీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం సింగింగ్ ఏదో ఒకటి అన్ని బయటకు వస్తాయి అన్నమాట. అలా పిల్లలకి చెప్పినట్టు బెత్తం పెట్టి చెప్పాలంటే రైట్స్ లేవు మాకు కూడా. వీళ్ళకి కూడా మనం ఫోర్స్ చేయలేం. ఎవరికి వాళ్ళు వాలంటీర్గా పేర్లు లోపల నుంచి చదువుతున్నారు. లోపల నుంచినే మార్పు రావాలి మేడం. అది అవును. బలవంతంగా వచ్చేది కాదు. ఎవరికి చిన్నగా వాళ్ళకు లోపల నుంచినే రావాలి. ఆవు పులి కథ ఉంది. చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. ఒక మామిడి చెట్టు కింద పులి ఆ ఏ మనిషి వెళ్ళినా పులిగా మారిపోతారు బయటకు వచ్చాక. అది చిన్నప్పుడు కథ చదువుకున్నాం. అంటే ఆ మనిషిలోని యొక్క రాక్షసత్వమే రాక్షసుడిగా మారిపోతూ ఉంటుంది కదా. ఆ మామిడి చెట్టు కిందకి వెళ్తే అదొక స్టోరీ. అలాగా ఆవు పులి ఉంది. ఇంకా బోలెడు కథలు ఉన్నాయి. లేదా చిన్న పద్యాలు ఉంటాయి. లేకపోతే చిన్న సామెతలు ఉంటాయి. లేకపోతే జాతీయాలు ఉంటాయి. వీళ్ళకి చాలా వచ్చు మేడం. మాట్లాడతారు. కానీ ఇందులో ఓపెన్ గా చెప్తేనే ధైర్యం వచ్చి ఎక్కడైనా మనం మాట్లాడగలుగుతాం. ఆ, నేను మా స్కూల్లో పేరెంట్ని కొంచెం పాడండి అంటే ఆవిడ చూడకుండా ఆడపిల్లనమ్మ పాట పాడింది. అసలు నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఆ అమ్మాయి హౌస్ వైఫ్ కానీ ఎంత చక్కగా పాడేసిందో ఆవిడని ఒక్కసారి ఎంకరేజ్ చేయగానే. కాబట్టి లేడీస్ అందరినీ నేనైతే ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళని ఎప్పుడు బూస్టప్ చేస్తాను. ఎప్పుడు ఇంటికి ఆధారం ఆడవాళ్లే. ఆ. పిల్లల దగ్గర నుంచి ఇంటిని చూసుకుని వర్క్ చేసుకుని జాబ్ చేసుకుని మళ్ళీ అత్తమామలు చూసుకొని ఎంత జాబ్ చేసినా మొత్తం అంతా ఆడవాళ్లే చేస్తారు. ఆడవాళ్ళు లేకుండా ఏమీ లేదు అసలు. స్త్రీశక్తి అంటారు. పథకం కూడా పెట్టారు. స్త్రీశక్తి పథకం ఇప్పుడు మాకు బస్సుల్లో. ఎస్ అన్నపూర్ణ మేడం గారు హ్యాండ్ రైజ్ చేశారు. చేద్దాం. మా- ఎస్ మేడం. అన్నపూర్ణ గారు మేడం అన్మ్యూట్ అయింది. అన్మ్యూట్ చేసుకోండి మేడం. చేసుకున్నాను మేడం. ఓకే. నమస్తే మేడం. నేను నమస్తే. అంతకు ముందు ఈ జూమ్ సెక్షన్ లో జాయిన్ కాకముందు ఇంటి దగ్గర పౌర్ణమికి ఎప్పుడో ఒక్కసారి పోయేదాన్ని మేడం, మా నాన్న ఉమ్. వాళ్ళు ఉన్నప్పుడు. ఉమ్. అది ఏంది ధ్యానం అంటే ఏంది అంటే నాకు ఇంత వివరంగా తెలియదు. ధ్యానం ఇంత మంచిగా చేస్తే ఇట్లా అవుతుంది ఇట్లా అని నాకు అవన్నీ తెలియదు. ఇది నేను ఈ జూమ్ సెక్షన్ లో జాయిన్ అయినాకనే నాకు తెలిసింది అసలు ఉమ్. ధ్యానం చేస్తే ఇట్లా అందరు మాటలు వాళ్ళ అనుభవాలు చెప్తుంటే తెలుసుకొని ఆహా ఇంత మంచిగా ఉంటదా అనేది నేర్చుకున్నాను ఈ జూమ్ సెక్షన్ లో జాయిన్ అయినాక. ఉమ్. నేను అంతకు ముందు మా దగ్గర చేస్తుండే కానీ పౌర్ణానికి మెడిటేషన్ కి రండి రండి అని తీసుకుపోతుండే. కానీ నాకు అవన్నీ ఏంది వీళ్ళు ఏంది పిచ్చోళ్ళ ఏంది నన్ను ఇట్లా తీసుకుపోతారు ధ్యానంకి రమ్మని అని అనుకునేదాన్ని. ఉమ్. తర్వాత ఈ జూమ్ సెక్షన్ లో జాయిన్ అయినాకనే నాకు కరెక్ట్ గా తెలిసింది అసలు ఉమ్. ధ్యానం అంటే ఏంది, అసలు ధ్యానం చేసి ఎన్ని లాభాలు ఉంటాయి అనేది
నాకు ఈ జూమ్ సెక్షన్ లో జాయిన్ అయినాకనే తెలిసింది అన్ని విషయాలు అయితే. నాకు అదైతే సంతోషం మేడం, ఈ జూమ్ సెక్షన్ లో జాయిన్ అయినందుకు. ఓకే. రంగనాథ్ మాస్టర్ అవన్నీ చెప్పినందుకు ఒక్కొక్కటి వివరిస్తుంటాడు కదా, ఇది ఇట్లా అవును. అది అట్లా అని. అవును. అవన్నీ విన్నాకనే నాకు ఈ ధ్యానం అంటే ఏంది అనేది తెలిసింది. ఇంటి దగ్గర ఏం లేదు, ఒకటి ధ్యానం చేసుకోవాలా రావాలి అంతే, అదొక్కటే తెలుసు నాకు, అంతేగాని ఇవన్నీ తెలియదు. ఉమ్. ఈ జూమ్ సెక్షన్ లో జాయిన్ అయినాక ఇన్ని లాభాలు ఉంటాయని నాకు అర్థమైంది. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. మంచిగా తెలుసుకున్నారు. ఇందులోకి వచ్చి ఏం తెలుసుకున్నారో చెప్తున్నారు. అలాగే ఇట్లనే మేడం, ప్రతి శుక్రవారం మనకు సమగ్ర జీవన శైలి ఉంటుంది కదా, మీకు తెలిసినవి ఏమైనా సరే, హోమ్ రెమెడీస్ కానీ ఆయుర్వేదిక ఇది కానీ ఏదైనా సరే, ఇంటి చిట్కాలు అట్లా ఏదైనా సరే మనం చెప్పచ్చు శుక్రవారం రోజు. ఇప్పుడు ఈ రోజుల్లో ఉంది, మీకు తెలిసిన శ్లోకాలైనా పాటలైనా పద్యాలు ఏదైనా సరే చక్కగా ఇందులో షేర్ చేసుకోవచ్చు. ఇందులోకి ధ్యానంలోకి వచ్చినాక మీకు ఎలా అనిపించింది, అలా మీ అనుభవాలైనా కూడా చెప్పచ్చు అనమాట. అది ఇట్లే చక్కగా సాధన పెంచుకుంటూ పోండి. సబ్జెక్ట్ అంతా రాసుకోవడము, నోట్ చేసుకోవడము, సార్ వాళ్ళు చెప్పిండేది, దాన్ని నలుగురికి పంచడము, అది మనం చేయాల్సింది. సార్ వాళ్ళు చెప్పిండే జ్ఞానాన్ని నలుగురికి పంచడం. అక్కడ చాలా ఒక ఆమె భాగ్యలక్ష్మి అని పరిచయం అయింది మేడం. ఎక్కడ పిరమిడ్ అక్కడికి వచ్చినాం కదా కడతాల్ దగ్గర భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి, ఇంకా ఆమె డీప్ గా నేను ఎట్లా జాయిన్ అయినా, ఎట్లా మెడిటేషన్ చేసినా అవన్నీ వివరించింది మేడం భాగ్యలక్ష్మి అనేట ఆమె. చాలా బాగా చేసింది. ఇంకొక ఆమె ఏం చేసింది, ఇంకొక ఆమెను పరిచయం చేసింది, ఆమె కవిత మేడం అని. ఆ కవిత మేడం కూడా ఇంకా డీప్ లో పోతుందంట, చాలా డీప్ గా పోతుంది. రమ్మంటది, వీక్ రండి నా దగ్గరికి, మీకు వీలున్నప్పుడల్లా నేను ఎట్లా చేస్తాను మెడిటేషన్ అన్ని చెప్తాను, నా అనుభవాలు చెప్తాను మీకు, రండి అంటది. వాళ్ళు అక్కడ ఉంటారు, బాడంపేట్ సైడ్ ఉంటారు మేడం. రమ్మంటారు కానీ నాకే పోవాలంటే కష్టం, అంత దూరం అని ఊరుకుంటున్నాను. అవునండి, ఎప్పుడన్నా మీకు అనుకూలమైనప్పుడు వెళ్ళండి. అలా రమ్మంటది మేడం, ఫోన్ లో కూడా మాట్లాడుతుంది, రమ్మంటది, చాలా ఇన్వైట్ చేస్తుంది. నాకు ఎవరో కూడా తెలియదు, జస్ట్ నేను మెడిటేషన్ నుంచి దిగి మేము ఇంటికి వెళ్దామని వస్తున్నాను. అక్కడి నుంచి వస్తుంటే, ఎందుకు నడుచుకుంటూ వెళ్తారు, రండి మా వెంబడి కార్లో తీసుకెళ్తాను, వాళ్ళు కార్లో తీసుకెళ్ళిండ్రు మేడం ఆ రోజు కర్తాల నుంచి వచ్చేటప్పుడు మమ్మల్ని. అట్లా. ఓకే మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రవీంద్ర సార్. నమస్తే మేడం గారు. నమస్తే సార్. ఈరోజు కొన్ని జోక్స్ చెప్తాను. ఓకే సార్. భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. భర్త, ఏమోయ్ నీకు శాకాహారం ఇష్టమా మాంసాహారం ఇష్టమా అన్నాడు. భార్య అంటుందన్నమాట, ఏమండి నాకు ముత్యాలహారం అంటే ఇష్టము, రవ్వల హారం అంటే ఇష్టము, వజ్రాల హారం అంటే ఇష్టము అంటుంది. తర్వాత ఛాయాదేవి సూర్యకాంతం ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఛాయాదేవి అంటుందన్నమాట, ఏంటదినా చాలా సంతోషంగా ఉన్నావు, పెళ్లి కొడుకుది పర్మనెంట్ జాబా గవర్నమెంట్ ఉద్యోగమా ఏంటి అని అడుగుతుంది ఛాయాదేవి. సూర్యకాంతం అంటుంది, కాదే పిచ్చిమొహమా, అంతకంటే ఎక్కువే, అబ్బాయి కార్తీక దీపం సీరియల్లో పనిచేస్తున్నాడు, వాడు రిటైర్ అయిపోవాలి కానీ ఆ సీరియల్ మాత్రం పూర్తి అవ్వదు అంటది. అదనమాట. తర్వాత భార్యాభర్తలు. భార్య అంటుంది, ఏమండి నన్ను ప్రేమించేటప్పుడు ఎర్ర గులాబీలు ఇచ్చారు, ఇప్పుడు పెళ్ళయ్యాక తెల్ల గులాబీలు ఇస్తున్నారు ఎందుకు? భర్త అంటాడు, అప్పుడు ప్రేమ కావాలి కాబట్టి ఎర్ర గులాబీలు ఇచ్చాను, ఇప్పుడు మనశ్శాంతి కావాలి కాబట్టి తెల్ల గులాబీలు ఇస్తున్నాను. ఇంకొకటి మేడం, ఆడవాళ్లకు బీపీ కంట్రోల్ లో ఉండడానికి చిట్కా. హై బీపీ అయితే రోజుకి 20 నిమిషాలు పుట్టింటి వాళ్ళతో మాట్లాడాలి,
అంటే బీపీ తగ్గిపోతుంది అనమాట. అదే లో బీపీ అయితే రోజుకి 20 నిమిషాలు అత్తింటి వారితో మాట్లాడాలి. అదన్నమాట చిట్కా. ఓకే. రవీంద్ర సార్ ఎప్పుడు ఆడవాళ్ళ మీద జోకులు చెప్తారు సార్. సరే మేడం, నా మీదే చెప్పుకుంటున్నా ఒకటి చెప్తానండి. ఒక బాగా గర్విస్తుండేటువంటి ఒక న్యాయవాది ఉన్నాడు. ఆ న్యాయవాది ఒక బావిని నాలాంటి రిటైర్డ్ టీచర్కి అమ్మేశాడు అనమాట. ఒక బావిని అమ్మేశాడు. 2 రోజుల తర్వాత ఆ న్యాయవాది వచ్చి టీచర్ దగ్గరికి వచ్చేసేసి, సార్ మీకు నేను బావిని అమ్మినాను కదా, అమ్మేశాను, కానీ దాంట్లో ఉండే నీరు వాడుకోవాలంటే మీరు దానికి విడిగా డబ్బు చెల్లించాలని అడతాడు. అంటే బావి అమ్మేశాను, బావి మాత్రం మీకు అమ్మాను, దాంట్లో నీరు కనుక వాడుకోవాలంటే మీరు నాకు డబ్బు చెల్లించాలి విడిగాను అడతాడు అనమాట. అప్పుడు టీచర్ అంటాడు అనమాట, నేను కూడా మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, మీకు ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ ఈ బావిలో నుంచి ఆ నీటిని మొత్తం తీసేసేయండి, లేకపోతే రేపటి నుంచి మీరు ఆ నీరు నిల్వ చేసుకున్నారు కాబట్టి మీరే నాకు డబ్బు చెల్లించాలని చెప్పేసి టీచర్ చెప్తాడు అనమాట. మీ నీటికి నేను జాగా ఇచ్చాను, మీ నీరు కోసం నేను జాగా ఇచ్చాను కాబట్టి దానికి స్టోరేజ్ చేసుకున్నందుకు నాకు మీరు డబ్బులు చెల్లించాలి. అది ఎవరు తక్కువ లేదు. పాపయ్య పాఠంలో ఇలాగే ఉంటది మేడం. చెట్టు నీడలో కూర్చుని పిల్లలు ఆడుకుంటూ ఉంటే అతను ఒప్పుకోడు అనమాట. అప్పుడు అందరినీ వెళ్ళగొడతా ఉంటాడు. పాఠం ఇలాగే ఉంటది కదా సార్? అవునవునవును. అది అప్పుడు పోయినసారి టెక్స్ట్ బుక్స్ ఉంది మేడం. అది చింత చెట్టు కింద కూర్చొని పిల్లలు ఆడుకుంటా ఉంటారు. నా చింత చెట్టు కింద నిద్రపోతుంటాడు. ఒకరు వచ్చేసేసి, నా చింత చెట్టును వాడుకున్నావు కాబట్టి దీనికి డబ్బు కట్టాలని చెప్పి తెస్తారనమాట. సరే ఎట్లాగైనా సరే ఇతని బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే, అట్లాగే నేను చెల్లిస్తాను, డబ్బు చెల్లిస్తానని చెప్పేసి చెప్తారనమాట. అది ఆ రోజు పడుకోన్నప్పుడు ఆ చెట్టు నీడేమంటే వాళ్ళ ఇంట్లోకి పోతూ ఉంటుంది అన్నమాట. అది అట్లా నీడ జరుగుతుంటుంది కదా, నీడ జరుగుతుండేలాగే ఆ ఇంటిలో అతడు ఏంటంటే చెట్లు అన్ని పెంచుకుంటుంటాడు, అన్ని కూరగాయ చెట్లు అన్ని పెంచుతూ ఉంటాడు. అవన్నీ కూడా ఈ అక్కడ నీడనైతే కొన్నారు అవన్నీ కోసుకొచ్చేసుకుంటాడు. వాడు లబ్బదెబ్బలు ఆడతాడు. ఇదేంటి ఇది అంటే, అవును నా ఇల్లు ఇది, ఇప్పుడు నా నీడలో నేను ఉండాను అనేసి ఇంట్లోకి కూడా పోతుంటాడు అనమాట. వాడు ఇక తట్టుకోలేక అప్పుడు న్యాయం కోసం అందరి దగ్గరికి పోతే, నువ్వే కదా చేసుకున్నావు అని చెప్పేసి కథ ఉందని మేడం. అదే చాలా బాగుంటుంది అది. పాపయ్య అప్పటి నుంచి అతడు మారిపోతాడు అనమాట. అందరి పిల్లలను రప్పించేసేసి మీరందరూ ఆడుకోండి నాయనా అని చెప్పేసి అతనే ఇంకా తినుబండాలు ఇస్తే బాగా సంతోషంగా ఉంటారు. మార్పు వస్తుంది అతనికి. ఇది వరకు ఉండింది మేడం, అదే లెసన్ ఉండింది, మంచి లెసన్. అది సిలబస్ మారిపోయింది సార్, మారిపోయింది. ఇప్పుడు సిలబస్ మారిపోయింది కదా. అందులో ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఆ కథలు అవన్నీ కూడా కరెక్ట్గా ఉండటం లేదు ఇప్పుడు. అవి తెలుగు టెక్స్ట్, ఓన్లీ తెలుగు మాత్రం తెలుగులో ఉంటుంది టెక్స్ట్ బుక్, అంతా ఇంగ్లీష్ లో మేడం ఇప్పుడు. అందువల్ల మన విలువలన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఏం తెలియదు పిల్లలకి అసలు, ఇంకా మనం చెప్తే తప్ప. ఇప్పుడు అన్ని విలువలు నేర్పించమంటున్నారు సార్. ఇప్పుడు అపాయింట్ చేశారు కదండి విలువలకి. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. అవును మేడం. నాగజ్యోతి మేడం గారు, నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నామండి, నమస్తే. నమస్తే. పాట పాడతాను. ఎస్ మేడం, ఎస్. పత్రిజీ గారికి, అలాగే రామకృష్ణ వారికి, మహావతార్ బాబాజీ గారికి ఆత్మ ప్రణామం. మనకు ఇంతటి మంచి జూమ్ సెక్షన్ అందిస్తున్న రంగనాథ్ సార్ గారికి, జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికి ఆత్మ నమస్కారం. శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప. హరిహరాసనం స్వామి విశ్వమోహనం, హరితీశ్వర స్వామి అఘ్యపాదురం, హరిమవర్ధనం స్వామి నిత్యదర్శనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే.
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ కీర్తనం స్వామి శక్తి మానసం భరణలోలుభం స్వామి నర్తనాలయం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ప్రణయ సత్యకా స్వామి ప్రాణనాయకం ప్రణత కల్పితం స్వామి సుప్రభాజితం ప్రణవ మందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప తురగవాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి దేవవర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప త్రిభువనార్చితం స్వామి దేవమాత్మకం తినయమం ప్రభు స్వామి దివ్యదేశికం త్రిసచ పూజితం స్వామి చిత్తితప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప భవభయాపహం స్వామి బాపుకాపుహం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవళవాహనం స్వామి దివ్యవారిణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కళముదుస్మితం స్వామి సుందరాననం కలభకోమలం స్వామి గాత్రమోహనం కలభకేసరీ స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రితజనప్రియం స్వామి చింతితప్రదం శృతివిభూషణం స్వామి నాదు జీవనం శృతిమనోహరం స్వామి గీతలాలనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా పాడారు అయ్యప్ప పాట. చాలా అద్భుతంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళా మీరు ఇలా రావడం బాగుంది, పాట చెప్పడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఎక్స్పీరియన్స్ షేరింగ్ కానీ, లేదు పాటలు పద్యాలు ఏదైనా సరే. ఓకే, నరసింహులు గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే సార్. ఈ మహావతార్ టీవీ ఛానల్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
రంగనాథ్ సార్ జూమ్ సెక్షన్ నడిపిస్తున్నందుకు పత్రిజీ గారి గురువు గారికి ధన్యవాదాలు మేడం. మేడం ఇవాళ నేను ఒక కన్నడ టీవీ ఛానల్ ఒక ప్రోగ్రామ్ చూశాను మేడం. పత్రిజీ సార్ గురించి చాలా అది విన్నాను. ఒకటి ఇక్కడ పిరమిడ్ కనక్పుర పోయే రూట్లో కట్టినారంట మేడం. అక్కడ ఆ ప్రోగ్రాంలో ఏం చూసా అంటే చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఆస్మా పేషెంట్లు, కిడ్నీలో ఇదే ఉండే వాళ్ళు, లంచ్ ఉసిరాట చాలా తొందర అయిన వాళ్ళకి అక్కడ పోయి దానం చేసుకోవడం వల్ల 100% క్లియర్ అయినాయంట మేడం. ఉమ్, క్లియర్ అయ్యి వాళ్ళు చాలా చక్కగా బాగుండారని టీవీ 9 వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకునేది ప్రోగ్రామ్ చూశాను మేడం అంతా. ఓకే, గ్రేట్ సార్, చాలా మంచి న్యూస్ చెప్పారు. చాలా చాలా సంతోషమైన. ఉమ్. అది ఏమంటే హీల్ అయిపోతుంది కదా, ఆ పిరమిడ్ ఎనర్జీ వల్ల లోపల ఎలాంటి మనకు సమస్య ఉన్నా కూడా. అందుకే ఎక్కువసేపు పిరమిడ్లో కూర్చోండి, పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేయండి, ఇంట్లో పిరమిడ్ పెట్టుకోండి, ఇలా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే ఇంకా పిరమిడ్ సెంటర్కి వెళ్ళి మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆ, అమావాస్య ధ్యానము, పౌర్ణమి ధ్యానాలు ఎక్కువ చేసుకుంటూ పోతే కూడా చక్కగా ఆరోగ్యం అయితే బాగుపడతారు, బాగుంటారు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. పిరమిడ్ ద్వారా మనకు హీల్ అవును అయిపోతుంది మేడం. లోపల. వాళ్ళు చాలా మామూలుగా వరకు మనము హాస్పిటల్. అంటే సార్ బయట ఒక 3 గంటలు ధ్యానం చేస్తే పిరమిడ్లో అవును ఒక మేడం. గంట ధ్యానం చేస్తే చాలు, బయట 3 గంటలు చేసే ధ్యానానికి సమానం అనమాట. హాస్పిటల్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టారట మేడం వాళ్ళు. ఉమ్. చాలా అది. మంచి మంచి న్యూస్ సేకరించినారు సార్. అవును మేడం. ఆ టీవీ కర్ణాటక టీవీ 9 వాళ్ళు నారాయణ స్వామి అని మేడం వాళ్ళ ప్రోగ్రామ్ అంతా చూస్తూ ఉంటారు. ఉమ్, ఒకసారి వాళ్ళు కూడా మీట్ అయ్యాను మేడం మొన్న దేవస్థానంకి పోయినప్పుడు బెంగళూరుకి. ఓకే. మీట్ అయినప్పుడు వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. ఉమ్, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అక్కడ వెళ్ళి ధ్యానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. 100% నిజం అది. ప్రూఫ్ ఉమ్, మీకు చేయండి మీకు తెలుస్తుంది అని. ఉమ్. అది ఏ ఊరు పిరమిడ్ అంటే సార్? కనక్పుర రస్తా రోడ్డుకి ఉంది మేడం. అంటే బెంగళూరు. బెంగళూరులో ఉండేదేనా? బెంగళూరులో ఉండేది మేడం. ఓకే, ఓకే, బెంగళూరు పెద్ద పిరమిడ్. ఉమ్, ఉమ్. రాసిపెట్టారు. పత్రిజీ సార్ అక్కడ అంతా రెడీ చేయించి అంతా ఇచ్చేసినాడు. అవును, చాలా అవును. చూసాను ప్రోగ్రామ్ అంతా, చూస్తే లాస్ట్ వరకు చూశాను. ఉమ్, చాలా బాగుంది. చాలా మంది చెప్పినారు మేడం హెల్త్ ఇష్యూస్ ఉండాలి, చాలా వరకు రికవర్ అయిపోయినారు. అవును. లక్షలు ఖర్చు పెట్టినా మాకు నయం కాంది. ఇక్కడ పిరమిడ్కి వచ్చి దానం చేయడం వల్ల ఇక్కడ ఎక్కువ ఎటువంటి మాకు ఫీజులు ఏమీ లేవు. చాలా ఉమ్, మంచి ఇది చేసిండారని చాలా సంతోషం అయిపోయింది మేడం. ఉమ్. బాగా మంచిగా ఎనర్జీస్ బాగుంటాయి సార్. పిరమిడ్ చాలా పెద్దది. అవునండి మేడం. ఆ సెంట్రల్లో కింగ్ ఛాంబర్ ఎంత ఉండి దాంట్లో దాంట్లో కూర్చోవాలని చెప్పినారు మేడం. అవును, అవును, కింగ్ చాంబర్. అవును మేడం. ఇప్పుడు మన కర్తాల్లో ఉండేది అంతకంటే పెద్ద పిరమిడ్ అనమాట. ఇప్పటి వరకు ఉండే పిరమిడ్స్ లో కర్తాల్ పిరమిడ్ ఇంకా పెద్దది. ప్రతి పిరమిడ్ సమానమే, ఎనర్జీస్ అయితే అన్నిట్లోనూ అద్భుతంగా ఉంటాయి. నేను ఫస్ట్ మేడం మహావతార్ బాబాజీ చూసినప్పుడు మేడం, మహావతార్ బాబాజీ చూసినప్పుడు వాళ్ళ గురించి ఏమని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ ఛానల్ నాకు అదే, అదే. వచ్చింది మేడం. ఉమ్. ఉమ్, దాని నుంచి నాకు చాలా సంతోషమైంది మేడం. బాబా గురించి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి, ఎవరు నేను మీట్ చేయాలని నేను అనుకునే మనసులో అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఉమ్, ఛానల్ నాకు కనపడము. అప్పుడు నుంచి అదృష్టం ఉంటేనే ఇది అయ్యేది, లేకుంటే కాదు. అవును, అందులో ఇంకోటి మేడం, ఇప్పుడు ఏ ఛానల్ వీళ్ళు ఇప్పుడు చేసినా కానీ దానికి అమౌంట్ ఫీజు అని కలెక్షన్ చేసుకొని ఇచ్చేస్తుంటారు మేడం. అవును, అవును. జూమ్ సెక్షన్లో పెట్టి అమౌంట్ ఏం ఫీజులు లేకుండా అందరికీ తెలియాలా, అంతా బాగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యం బాగుపరచుకోవాలా, వాళ్ళ గోల్స్ ఎన్ని రీచ్ చేసుకోవాలని చాలా ముందుకు పోవడానికి చాలా ఇచ్చేస్తున్నారు మేడం. అవును. ప్రతి ఛానల్లో ఇప్పుడు స్టార్ట్ చేసిందంటే ఇంత ఫీజు అన్ని కలెక్షన్ చేస్తుంటారు మేడం. ఉమ్. ఇప్పుడు సార్ మనకు తీసుకొని వచ్చే ప్రతి సబ్జెక్టు కూడా బయట చాలా కాస్ట్లీ, కానీ అవును అలా మేడం. 1 రూపాయి కూడా మనకు తీసుకోకుండా సార్ ఇప్పటి వరకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారనమాట. సరే, ఓకే, నమస్కారం, ధన్యవాదాలు థ్యాంక్ యూ, మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
నాగజ్యోతి మేడం గారు మళ్ళీ హ్యాండ్ ఆ, రైజ్ చేసి ఈ రోజు అండి చంద్రుని చుట్టూరు వలయంలా వచ్చింది, సర్కిల్ ఓకే వచ్చింది. ఏంటంటే అది ఏమన్నా మీకు ఏమన్నా ఐడియా ఉంటుందా? ఈ రోజు 7:30 కాడి నుంచి ఇంచుమించు 9 వరకు ఉంది. ఓకే ఐడియా లేదు మేడం, తెలుసుకొని చెప్తాను. సార్ నాకు ఎందుకంటే సాయంత్రం 4 గంటల నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు మాకు. ఇంట్లోనే అదిరిపోతా ఉంది. ఇంకా వాకిళ్ళన్నీ బంద్ చేసుకొని కింద కూర్చునేదానికి లేదు. భోంచేయాలన్నా చక్కగా వెచ్చగా చేపలు అన్నీ వేసుకొని కూర్చొని భోంచేయాలి. అలా ఉందన్నమాట. పైన సోఫాలో కూర్చుని అదిరిపోతా ఉందన్నమాట. కాబట్టి చలి ఎక్కువ ఉందండి. అన్నీ బంద్ చేసేసుకొని అలా కూర్చొని పోతున్నాం. అంత చలిగా ఉందన్నమాట. బయటికి అయితే నేను వెళ్ళలేదు మేడం, చూడలేదు, తెలుసుకొని చెప్తాను. చాలాసేపు ఉందండి, ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంది సర్కిల్. నేను మేడం లోపలికి వచ్చి చెప్పండి అమ్మా. మేడం మార్నింగ్ సెక్షన్ లో 3:30కి జాయిన్ కావాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా మేడం ఫస్ట్? ఏం లేదే. ఇంకే మార్నింగ్ వస్తుంది. జాయిన్ కానీ ట్రై చేస్తే క్యాన్సల్ క్యాన్సల్ అని వచ్చింది మేడం. అట్లా ఏం ఉండదండి. మామూలుగా జాయిన్ కావడం జూమ్ డైరెక్ట్ గా జూమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయడము. అది మనకు పాస్కోడ్ అడగచ్చు. పాస్కోడ్ ధ్యాన డి క్యాపిటల్ అంతే. అంతేనా? అంతే. డి క్యాపిటల్ పెట్టి డి క్యాపిటల్ పెట్టి డిహెచ్ఏ వైఏఎన్ ధ్యాన అంతే. అది అదే టైప్ చేసి మార్నింగ్ ట్రై చేస్తాను, నాకు జాయిన్ కాలేకపోయినా. లేదు మేడం, ధ్యాన అని టైప్ చేయండి, పాస్కోడ్ అడుగుతుంది. అవును అంతే. అవును అదే డి క్యాపిటల్ మనం ఇచ్చింటాం అనమాట. ఆ జూమ్ దాంట్లోనే ఇచ్చినాం చూడండి. డి క్యాపిటల్ పాస్కోడ్ ఇచ్చాము. అది టైప్ చేస్తే సరిపోతుంది. ఈరోజు నేను అటెండ్ అయ్యాను ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్. నేను 3:30 కూర్చున్నాను మేడం. కూర్చుంటే నాకు సెక్షన్ అందలేదు, అది అదే తీసుకోలేదు. అది టైప్ చేస్తే వెళ్తారు. ఓకే, మళ్ళీ ఇందులో ఈ జూమ్ సెక్షన్ లో జాయిన్ గా అట్లా ఢీ కొట్టకపోయినా జాయిన్ అవుతాం. ఇది రెగ్యులర్ కదా మనకు, యాడ్ అయిపోయింటారు మీరు గ్రూప్ లో, అందుకని. ఓకే ఓకే, అంతే, ఇంకేం లేదు. అన్న మాత్రం జాయిన్ అయ్యే ముందు ఢీ కొట్టాలన్నమాట. డి క్యాపిటల్ పెట్టి డిహెచ్వైఏఎన్ఏ మనకు ఆ మెసేజ్ లోనే ఉంటుంది అనమాట. పాస్కోడ్ అనేది రాసి ఉంటారు. ఓకే, రేపు చూడండి. ఉన్నదా మేడం? రోజు ఉంటుందా అది? రోజు ఉంటుంది. రేపు మళ్ళీ ఇది ఉంది, విశ్వ స్వస్థ ధ్యానము 4 గంటలకు. సరే మేడం. ఆల్రెడీ మెసేజ్ మార్నింగే కదా? పంపించారు. మార్నింగే కదా మేడం? మార్నింగ్. ఓకే మేడం, సరే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, తిరిగి రేపు విశ్వస్వస్థ ధ్యానము అంతా కూడా విశ్వమంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చేయొచ్చు మెడిటేషన్. చక్కగా అందరూ అటెండ్ అవుదాము. తిరిగి సోమవారం సెషన్లో కలుసుకుందామండి. తారీఖు సెలవు. సోమవారం మార్నింగ్ సెషన్ కూడా ఉంటుంది 1వ తారీఖు నుంచి, ఇంకా మళ్ళీ 21 రోజులు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.